మీరు కూడా న్యూ క్రియేటరా? యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నారు, రీచ్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను రీసెంట్‌గానే ఆటో ప్లే యాప్ గురించి తెలుసుకున్నా. అసలు ఈ యాప్ ఏంటి? స్మాల్ క్రియేటర్స్‌కి యూజ్‌ఫుల్లా? మానిటైజేషన్ ఉంటుందా? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అన్నీ తెలుసుకున్నాక నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యా. సో ఈ వీడియోలో ఆటో ప్లే గురించి నాకు తెలిసిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో షేర్ చేస్తాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. స్టార్టింగ్లో అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, మన వీడియోస్కి వ్యూస్ బాగా వెళ్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మానిటైజేషన్ అవుతుంది ఒక స్టేజ్లో అని. బట్ రీసెంట్గా యూట్యూబ్ అప్డేట్ చూశాక స్మాల్ క్రియేటర్స్కి ఒక టెన్షన్ క్రియేట్ అయింది. 8K వాచ్ అవర్స్ కంప్లీట్ చేయగలమా, మనకు అసలు మానిటైజ్ అవుతుందా లేదా అనే ఒక డైనమాలో ఉన్నాం. క్రియేటర్స్ డైలీ ఇంక్రీజ్ అవుతున్నారు, వీడియోస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మనం వీడియో ఎంత బాగా ట్రై చేసినా సరే ఆడియన్స్కి అది రీచ్ అవుతుందా బాగా అని అయితే చెప్పలేం. నేను కూడా అలాంటి స్టేజ్లోనే ఉన్నా. అలా అని యూట్యూబ్ స్టాప్ చేసేద్దామని అయితే లేదు. ఈ వీడియోస్ ఏవైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామో అవే సేమ్ వీడియోస్, మన ఓన్ కంటెంట్, సేమ్ కంటెంట్ తీసుకెళ్ళి సేమ్ వీడియోస్ని ఆటో ప్లే యాప్లో పోస్ట్ చేయటమే. దీనికి మనం స్పెషల్ ఎఫర్ట్స్ ఏం పెట్టనవసరం లేదు, స్పెషల్గా వీడియోస్ చేయనవసరం లేదు. ఏవైతే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామో అవే తీసుకెళ్ళి ఆటో ప్లే యాప్లో పెట్టేయడమే. విత్ సేమ్ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్, డిస్క్రిప్షన్ ఇచ్చుకొని అప్లోడ్ చేసేసుకోవడమే. దీనికి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టనవసరం లేదు కాబట్టి దీంట్లో ఏం డిసడ్వాంటేజ్ ఉండదు అనేసి నేను అనుకున్నాను. అసలు ఆటో ప్లే అంటే ఏంటి? ఇది కూడా ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. మనం యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నామో ఈ యాప్లో కూడా అలానే అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నప్పుడు సేమ్ కంటెంట్ని వేరే ప్లాట్ఫామ్లో కూడా అప్లోడ్ చేసి ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆటో ప్లేని యూట్యూబ్ రిప్లేస్మెంట్ అని నేను చెప్పట్లేదు. నేను పర్సనల్లీ యూట్యూబ్ కంటిన్యూ చేస్తూనే ఆటో ప్లే యాప్ని ఎడిషనల్ ప్లాట్ఫామ్ లాగా యూస్ చేయాలని డిసైడ్ అయ్యా. ఫస్ట్ దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఇదైతే స్మాల్ క్రియేటర్స్కి ఇంకొక ఛాన్స్ అని చెప్పొచ్చు. దీంట్లో మానిటైజేషన్ ఉంటుందా, మనీ వస్తాయా అంటే ఎస్, దీంట్లో కూడా మానిటైజేషన్ అవుతుంది. కానీ దీనికి కూడా మానిటైజేషన్ పాలసీస్ కంప్లీట్ అవ్వాలి. సో మానిటైజేషన్ గురించి ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే దీంట్లో ఇంకా ఆడియన్స్ బిల్డ్ అవ్వలేదు. ఈ యాప్ ఇంకా రీచ్ అంత లేదు కాబట్టి చూసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో ఈ యాప్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదు అంటే ఉంటుందో ఓడుతుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ కూడా ఉంది. బట్ ఈ ప్లాట్ఫామ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల నష్టమేం లేదు కాబట్టి నేనైతే యూస్ చేయమనే చెప్తా. మానిటైజేషన్ గురించి ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా కంటెంట్ అండ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. సో ఇదైతే ఒక గ్రోయింగ్ ప్లాట్ఫామేనండి. ఇంకా ఫ్యూచర్లో యూట్యూబ్ లాగే ఇది కూడా వైరల్ అయిపోయింది అంటే, దాంట్లో కూడా క్రియేటర్స్ పెరిగిపోయారంటే మనకి మళ్ళీ స్కోప్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బిగినింగ్లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే తర్వాత మనకి స్కోప్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అప్లోడ్ చేయండి. అండ్ దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, యూట్యూబ్ లాగా హ్యూజ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ రీచ్ కూడా గ్యారంటీ లేదు, మానిటైజేషన్ కూడా గ్యారంటీ లేదు. ఆడియన్స్ బిల్డ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. సో కంప్లీట్గా దీని మీదే డిపెండ్ అయిపోకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ తెచ్చి దీంట్లో పెట్టండి అంతే. అండ్ పర్సనల్లీ నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేసి ట్రై చేద్దాం అనేసి అయితే అనుకున్నా. నేను యూట్యూబ్లో ఒక ర్యాండమ్ వీడియో తీసుకుని నా వీడియో దాంట్లో అప్లోడ్ చేశా. దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా నెట్ కన్జ్యూమ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ చేయడానికే 1/2 అవర్ టైం తీసుకుంది అండ్ నెట్ కూడా చాలా కన్జ్యూమ్ అయింది. అండ్ అప్లోడ్ అయిన తర్వాత చెక్ చేస్తే ఆ వీడియోస్లో కనిపించట్లేదు. ఏమైపోయిందా అని తెగనెతికేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళి రీచెక్ చేస్తే అప్పుడు కనిపించింది. అండ్ వ్యూస్ విషయానికి వస్తే జస్ట్ 5 minutes నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి 60 వ్యూస్ వచ్చేసాయి. అదంతా నిజమా కాదా అని నేను చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. అండ్ యాప్ కూడా చాలా ల్యాగ్లో ఉంది. ఫ్యూచర్లో అప్డేట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. సో లెట్స్ సీ.
అండ్ ఆటో ప్లే ఇంటర్ఫేస్ కూడా అంత ఈజీగా లేదు. అప్లోడ్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది నాకైతే. టైటిల్ ఇవ్వడం అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వటం దగ్గర అది స్పెసిఫిక్గా ఇంత క్యారెక్టర్ లెంత్ మాత్రమే ఉండాలని చూపించింది. అది కొంచెం చూసుకుని ఇస్తే సరిపోతుంది. అండ్ సేమ్ థంబ్నెయిల్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ వీడియో లెంత్ అయితే 1 మినిట్ కంటే తక్కువ ఉంటే అది తీసుకోవట్లేదు. అండ్ ఆ షార్ట్ వీడియోస్ కూడా లాంగ్ వీడియో ఫార్మెట్ లాగా ఓపెన్ చేసి చూసేలా ఉంది, కానీ మన యూట్యూబ్లో ఉన్నట్టు షార్ట్ స్క్రోల్ చేయడానికి లేదు. సో నేనైతే ఆటో ప్లేలో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేసా. మరి మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్మాల్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మనలాంటి స్మాల్ క్రియేటర్స్ అందరికీ ఒకటే చెప్తా, వ్యూస్ స్లోగా వచ్చినా పర్వాలేదు, జర్నీని మాత్రం స్టాప్ చేయకండి. లెట్స్ గ్రో టుగెదర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.